వస్తున్నది ఏంటంటే అమ్మ, తనకి సౌజన్యకి గుండెలో ఒక రంధ్రం ఉంది, దాని ఓళ్ళు వల్ల చెప్పనందుకు టార్చర్ ఎక్కువైంది దానికి. మొన్న 23 తారీఖు రోజు నేను పోయిన సండే రోజు, ఆ రోజు నేను చెప్పిన నా బిడ్డకు చిన్నప్పటి నుంచి ఇట్లా అయ్యింది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఓళ్ళు ఉంది, ఆ పిల్లకి ఇట్లా ఆపరేషన్ అయిందంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పలేరని ఆ పిల్లని అప్పటి నుంచి వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ అత్త వాళ్ళ అక్క చెల్లెండ్లు వాళ్ళ అత్త వాళ్ళు టార్చర్ పెట్టిందండి. బయట మెట్ల మీద కూర్చొని ఏడ్చుకుంటా కూర్చుంది. నన్ను బయట పెట్టిరమ్మా, నన్ను బయట కూర్చోబెట్టిరు, వాళ్ళు బట్టలు విండదు, నీ మొగనివి ఏమి లేదు, నువ్వు బయట కూర్చోపో అని పిల్లగొట్టించిరంట. ఈ రంధ్రం ఉందని తెలియక ముందు బాగా చూసుకునే వల్ల, లేకపోతే అప్పుడు కూడా వేధింపులు చెప్పలేదు చిన్నప్పుడు ఉంది అది చెప్పుకోలేదు. మొన్న నేను సండే రోజు అమ్మ ఇట్లా అడుగుతురమ్మా అన్నట్టు చెప్తా, నేను ఎన్నో దాపెట్టాలని అనుకున్నా, మంచిగా చూసుకుంటారు అనుకున్నా, కానీ నా బిడ్డకి ఇంకా టార్చర్ ఎక్కువైందని అనుకోలేనమ్మా. మంచిగా చూసుకుంటారు అనుకున్నా, ఆ పిల్లకి ఇట్లుందని మాకు ఇంకా చెప్పలేరని ఇంకా మాతో కొట్టాట పెట్టుకుర్రమ్మా. మాకు చెప్పలేరని ఇంకా కొట్టాడ. నా కొడుకు మీదకి కొట్టాడ మరిదిగాడు, దాంతో దాని దోస్తు వస్తుంది, దాన్ని తిట్టి నన్ను ఇట్లా నూకు పడిచింది దాన్ని ఆడబిడ్డ. ఒక ఆడబిడ్డనే బొమ్మ అని కొట్టేసిండ్రు దాన్ని. అక్కడ అందరు అంటుండదు చక్కెర చిప్పడిపోయిందమ్మా నా బిడ్డ, ఇట్లా చేస్తుందని అన్నారు. ఇంకా ఇంటికి ఎప్పుడు వచ్చిందమ్మా, ఏ రోజు వచ్చింది, మీతో ఏం మాట్లాడింది? నాది ఇట్లా నమ్మాలి, నన్ను అడగడమే ప్రశ్నించింది నా బిడ్డ. ఇట్లా నమ్మాలి, ఇట్లనే ప్రశ్నించింది. నా బతికించేనమ్మా అని అడిగింది నన్ను, నా బతికించేనమ్మా, నన్ను ఎట్లా నమ్మా అని అడిగింది. వాళ్ళ నాయనని అడిగింది, ఎట్లా నా బతుకని అడిగింది. నా బతుకు ఎట్లా అని అన్నది. అది చెల్లెని నా బతుకు అయిపోయింది దీపికా అని అన్నది. పోలీసులు కూడా మీకు న్యాయం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? మరి ఎవరైతే ఇప్పుడు మీ అల్లుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? వాళ్ళ అల్లుడు వాళ్ళకి బాగా, నా అల్లుడిని బాగా వాళ్ళని మాట అనిస్తలేరు. వాళ్ళ బిడ్డలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట అనిస్తలే, వాళ్ళ తమ్ముడు మాట అనిస్తలేడు. నా అల్లుడు చెప్పాలందుకు నాకు కోపం వచ్చింది. నువ్వు ఎందుకు చెప్పాలని ఒక్కసారి నా బిడ్డని అన్నాడు. నువ్వెందుకు చెప్పలేవు, నాకు ఆ మాట ఎందుకు అనలేవు, నా ఎంబడి ఇన్ని రోజులు తిరిగినవు. వాళ్ళు సరదాగా తిరిగిన పెళ్ళి కాకముందు 2-3 సార్లు హోటల్కి పోయిండ్రు, సినిమాకి పోయిండ్రు. వాళ్ళు 2 సార్లు పోయిండ్రు. నాకు చెప్పిపోయింది నా బిడ్డ, నేను పోతాను అన్నమాట. పో బిడ్డ, నీ సంతోషం నాకు సంతోషం అన్న, నీ సంతోషమే నాకు సంతోషం అన్న. ఇప్పుడు తిరగకుంటే ఇంకెప్పుడు తిరుగుతావు అని పంపించిన, పైసలు ఇచ్చిన. సరే ఆయన బి ఒకసారి తీసుకుపోయిండు, ఫోన్ కావాలి అంటే ఫోన్ ఇప్పించిండు ఆయనవి. ఇక దానికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చెప్పి వచ్చిన నుంచి ఎక్కువైపోయింది అన్నమాట. అది చేస్తారు, అది చెప్పినందుకు ఎక్కువ రోజు ఇదైతే వేధింపు. అత్తతోటి కట్నం ఎంత ఇచ్చారమ్మా మీ అమ్మాయి? 4 లక్షలు ఇచ్చినమ్మ. 20 తులాల బంగారం పెట్టిన, బ్రాస్లెట్ చెప్పేసి నాకు వద్దు, నాకు చైన్ కావాలంటే ఇవి. సరే ఓకే, నా అల్లుడి కంటే నా బిడ్డ కంటే ఎక్కువ నాకు చైన్ కావాలంటే చైన్ చేపించిన షాప్ అయిన దగ్గర పోతే, సరే అమ్మా నీ మాట నేను ఎందుకు ఖరాబ్, నువ్వు బంగారం ఇచ్చి నాకు చేపించిన వాడిని ఇచ్చిటమ్మాయిన, ఓకే నీకు ఎట్లా అంటే అట్లా చేసి ఇస్తానే. నా అల్లునితో మాట్లాడిండు, ఏ సైజు కావాలి, ఏ డిజైన్ కావాలని చెప్పు అని చెప్పించిండు. చెప్పిండమ్మా ఆయన, చేసిచ్చిండు ఆయన షాప్ అయినవి. మిమ్మల్ని ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు? నా బిడ్డ ఆత్మశాంతికి కావాలమ్మా, నా బిడ్డ ఆత్మశాంతి చేయాలి. శిక్షించాలి అంటారు? వాళ్ళు శిక్షించాడు. వాళ్ళ ఆడబిడ్డ నన్ను వాళ్ళ అత్త చాలా వేధింపు, రోజు వేధింపించి చెప్పింది. కట్నం అని అవసరమే అడగలేదు, కట్నం అని వాళ్ళు ఎప్పుడు అడగని. పని 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 గురించే, దాన్ని ఒత్తిడి, దానికి వరి పని 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 పని. నీళ్ళు పట్టవా అన్నది, దానికి నీళ్ళు నింపడం అలవాట్లేదు ఇక్కడ. నేను అది ఏదో తుడుచుకుంటా చేస్తుంది, చేస్తున్నప్ప మెల్లగా అంటే కాదు, స్పీడ్ చేయాలి, నువ్వు స్పీడ్గా చేయాలి, నేను ఎట్లా చేస్తున్నా నువ్వు అట్లా చెయ్యాలంటది. అన్నీ నేర్చుకోవాలని చెప్పింది. చేస్తానత్తమ్మ, మెల్లమెల్లగా నేర్చుకుంటాత్తమ్మ, చేస్తానత్తమ్మ అంటే ఓపిక పట్టనేలేదు, దాన్ని ఓపిక పట్టలేదమ్మా. అంతే చెప్పిందమ్మా. వచ్చినాక ఇవన్నీ చెప్పింది. నాన్న అడిగింది ఎట్లా డాడీ, నన్ను అడిగింది ఎట్లా అని చెప్పిందమ్మా. మీకేమవుతుందమ్మా సౌజన్య, మీకేమవుతుందన్న?